ఎట్లా చూస్తారన్న లగచర్ల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి కూడా తెరపైకి వస్తా ఉంది. ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీరు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఏం చెప్తారు? నా పేరు విష్ణు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి. హ్మ్. ఇప్పుడు మన లగచర్ల ఇష్యూ చూస్తూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. హ్మ్. దాన్ని అన్ని ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. హ్మ్. వాళ్ళకు సిగ్గు లేకుండా గిరిజనుల భూముల మీద పడ్డారు. హ్మ్. ఆల్రెడీ గత ప్రభుత్వం 1400 ఎకరాల పైచిలుకు రైతులను ఒప్పించి, మెప్పించి అక్కడ పంటకు యోగ్యం కాని భూములను సేకరించి పెట్టింది. హ్మ్. అయినా కూడా ఇప్పుడు ఆ భూమిలో పెట్టుకోవచ్చు కదా! హ్మ్. పోనీ ఆయనకు 100 ఎకరాలు ఉన్నాయని చెప్పి ఫోజులు కొడతాడు కదా! సీఎం రేవంత్ రెడ్డి. ఆయన దాంట్లో పెట్టుకోండి. హ్మ్. మేము పటేల్, పట్వారి అంటాడు. హ్మ్. ఇప్పుడు మళ్ళా అవి ఆ 1400 ఎకరాల భూమి గత ప్రభుత్వం సెలెక్ట్ చేసిన భూమి వదిలేసి, హ్మ్. మళ్ళా పక్కన తాండాలు, పంట భూములు అవన్నీ పొలాలు, పంట పొలాలు దాని మీద ఆధారపడి బతికే రైతులు హ్మ్. దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. అది ప్రైవేట్ ఫార్మా కంపెనీ, ప్రైవేట్ వ్యక్తుల కోసం, వాళ్ళ అల్లుడి కోసం సిగ్గు లేదా ఆయనకి ఎమ్మెల్యేకి? ఆయన మన రేవంత్ రెడ్డికి. హ్మ్. ఆయన ఎమ్మెల్యేకి గెలిపించిర్రు, సీఎంని చేసిర్రు వాళ్ళు. హ్మ్. అక్కడ ఏమో ఇబ్బంది ఉందో రైతుల వల్ల కానీ వెళ్ళి ఆయన నిజాయితీ నిర్ధారణ కమిటీ చేసి ఆల్ పార్టీ కమిటీ ప్రతిపక్షాలను పిలవాలందరినీ హ్మ్. పిలిచి మాట్లాడాలి, వాళ్ళకి ఒప్పియాలి. హ్మ్. అది ఎందుకు మనకు అడవి భూములు ఉన్నాయి కదా, గౌటాన్ భూములు దాంట్లోకి పెట్టుకోవాలి. హ్మ్. కానీ పంట పొలాలలో పెట్టుకుంటాడు ఎవరైనా? హ్మ్. ఆ, ఇప్పుడు ఫార్మా వస్తే దాంట్లో చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు మొత్తం వేస్ట్ అయిపోతుంది. హ్మ్. అక్కడ బతకడానికి కూడా వీలు ఉండదు. అని పంటలు వండవటగా అక్కడ. పంటలు పండుతాయి. హ్మ్. మనం రోజు పేపర్లో టీవీలో చూస్తున్నాము. హ్మ్. అది వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అక్కడ అన్ని పంట పొలాలు పండుతున్నాయి, రైతులు అక్కడ ఆ పొలంలో ఒకేలే మాట్లాడుతున్నారు. వాళ్ళు హ్మ్. వీడియోలు తీసి పంపిస్తున్నారు. హ్మ్. నువ్వు వీడికి వచ్చి చూడు, నీకు ఓటేసిన సిగ్గు అవుతుంది మాకు, ఇక మా పంట తొండలో గుడ్డులు పెడతాయి అది అని చెప్తున్నావు, అని అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పేసి. హ్మ్. ఆయన రౌడీ నువ్వు గుండా నువ్వు, నేను రియల్ ఎస్టేట్ అని అంటాడు కదా. హ్మ్. ఒక్కరోజు నేను రియల్ ఎస్టేట్ చేస్తే మొత్తం వేల కోట్లు సంపాదించేస్తా అంటాడు కదా. అది చేసి వాళ్ళ కాంపన్సేషన్ కింద ఇవ్వాలి మరి. హ్మ్. ఓ ఎకరాకు 60 లక్షలు 70 లక్షలు ఇవ్వాలి. హ్మ్. ప్రైవేట్ పరంగా 60-70 లక్షలు ఉంది అక్కడ రేటు. 10 లక్షలు ఇస్తా, 15 లక్షలు ఇస్తా అంటే ఎవరు తీసుకుంటాడు? హ్మ్. ఎవరు తీసుకుంటారు? తప్పు కదా అది. హ్మ్. ఇప్పుడు ఓ ఎక్కిన దబ్బ నుంచి మేడిగడ్డ అన్నాడు, హ్మ్. అదేదో కాళేశ్వరం అన్నాడు, హ్మ్. ఆ, ఇంకా ఇంకా రకరకాలుగా మన ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, హ్మ్. ఇంకా రకరకాల వాళ్ళని జైల్లో పెడతా ఇళ్ళని జైల్లో పెడతా అన్నాడు. ఏ ఒక్కటి కూడా సాధించలే. మూసి అన్నాడు, అక్కడ వాళ్ళు మురికి నీళ్ళు తీసుకొని పైన గుప్పిరు జనాలు, అది ఆపేసిండు. హ్మ్. హైడ్రా అన్నాడు, అది ఆపేసిండు హ్మ్. తోక ముడుచుకొని. హ్మ్. చేసే ప్రతి పని అన్న ఎవరు సలహా ఇస్తున్నారు? ముఖ్యమంత్రి ఆయన, నువ్వు 1 ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు చేయి బంగారం లాగా. హ్మ్. ఎవరితో నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఏమైనా కక్ష ఉంటే డైరెక్ట్ వాళ్ళతో కొట్లాడు సావు అక్కడ. హ్మ్. కానీ ఇక పేదల మీద ఎందుకు పడుతున్నావు? హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వీడియోలు మనం చూస్తున్నాం, వాట్సాప్ చూస్తున్నాం. హ్మ్. చీ చీ అంటున్నారు. ఇంత దురదృష్టం. సీటుకు గౌరవం ఇవ్వాలి కొద్దిగా, సీఎం సీట్కి. అది అదృష్టమో అదృష్టమో సీఎం అయినావు. హ్మ్. అయినావు అయిపోయినావు. హ్మ్. డబ్బులు మూటలు మూటలు పంపించి హ్మ్. అది మళ్ళీ ప్రజలకు ఏదో చేయాలి. ఇప్పుడు అన్ని కళ్యాణ లక్ష్మి ఆపేసిండు, రైతు బంధు ఆపేసిండు, రైతు భరోసా ఇస్తాడు ఇయ్యలేదు, హ్మ్. రైతు రుణం ఇప్పుడు అందరికి చేయలేదు. హ్మ్. అన్నీ ఇక్కడ మన ప్రజలకు సేవ చేయాల్సిన ఇక్కడ అవన్నీ వదిలేసి హ్మ్. కావాలని చెప్పి డ్రామా ఆడుతుండు. ఇవన్నీ ఈ 6 గ్యారెంటీలు ఇయ్యనీకి చేతకాక హ్మ్. అవన్నీ అక్కడ అక్కడ అవన్నీ పెండింగ్ పనులు పెడుతున్నాను అని అని అయిపోయినాయి. ఉల్టా ఇచ్చేసిండటగా ఏవి ప్రజా ఇచ్చినా విజయోత్సవాలు కూడా చేసుకుంటారుగా. అనా ప్రజా విద్య వాళ్ళు చేస్తున్నారు కదా. హ్మ్. ఆ ప్రజా విద్యోచనల్ని అక్కడే అడ్డుకుంటారు జనాలు పోయి. హ్మ్. ఎందుకు అడ్డుకుంటారు అన్న వాళ్ళకి తీటనా? వాళ్ళు హ్మ్. ఎందుకు అడ్డుకుంటారు అక్కడ వెళ్ళి? హ్మ్. నువ్వు చేయలేదు కాబట్టే కదా వాళ్ళు అడ్డుకుంటున్నారు. హ్మ్. ఆ, నువ్వు చాలా అన్ని పెండింగ్ ఉన్నాయని ఏడ చేస్తాక చేస్తున్నావు. వాటర్ సక్క కూడా వస్తలేవు. వాడ మనకు పోతిరెడ్డి పాడు నుంచి నీళ్ళు ఎత్తుకోబోతున్నారు హ్మ్. మన ఆంధ్ర గవర్నమెంట్ ఏపీకి. ఏపీకి. హ్మ్. ఎక్కడ పండుకున్నాడు ఈయన? హ్మ్. ఆ, మళ్ళా మన నీళ్ళు మనకు కాకుండా మళ్ళీ ఇల్లు మళ్ళీ కాకుండా చేస్తుండు. హ్మ్. ఇప్పుడు ఇప్పటికీ 26 సార్లు ఢిల్లీ పోబట్టి హ్మ్. ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది ఇప్పుడు హ్మ్. ఇక్కడ పాలన వదిలేసి. హ్మ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం సకా లేదు, మహారాష్ట్ర పోయి ప్రచారం చేస్తుండు. అన్ని ఆరోగ్యాలు మొత్తం ఫుల్ అయిపోయినాయని చెప్పి. హ్మ్. ఆడ మల్లికార్జున ఖర్గే, హ్మ్. అరే బాబు హామీలు ఇవ్వద్దు, మనం లాస్ అయిపోతున్నాం, అంత కర్ణాటకలో తెలంగాణలో పరిస్థితి బాగాలేదు హ్మ్. అని చెప్తున్నాడు. ఒక దిక్కు చెప్తున్నాడు హ్మ్. ఈయన, ఒకటి చెప్తాడు, ఒకటే పార్టీలో 2 మాటలు మాట్లాడతారు వీరు. హ్మ్. రావులేమో అదాని దొంగ అంటాడు, హ్మ్. ఈయనేమో మంచోడు అంటాడు హ్మ్. ఇంటికి పిలుచుకొని. 100 కోట్ల విరాళం ఇచ్చిండు. 100 కోట్ల విరాళం ఇచ్చిండు. ఇప్పుడు ఆడ రాహుల్ నిన్న ఏమంటాడు, జైలు వేయాలి అదాని, కానీ జైలు వేయాలంటారు. హ్మ్. అదానితో పాటు ఫస్ట్ రేవంత్ రెడ్డిని జైలు వేయాలి. హ్మ్. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ 100 మాటలు తిట్టిండు హ్మ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి. హ్మ్. దొరల పాలన, ఆయన దొరల పాలన అని చెప్పి అన్నాడు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన కూడా దొరల పాలన, కుటుంబ పాలన. హ్మ్. తిరుపతి రెడ్డికి ఏం హక్కు ఉంది అక్కడ పోవడానికి? హ్మ్. ఆయన మన లీడరా? హ్మ్. ప్రజాప్రతినిధా? హ్మ్. ఆ? ఇప్పుడు ఏం 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 హక్కు, ఏం మొక్కం తీసుకుని పోతారు ఆడికి? హ్మ్. తప్పు కదా. హ్మ్. పబ్లిక్ నవ్వుకుంటున్నారు జనాలు. హ్మ్. కాంగ్రెస్లో వాళ్ళకే సక్క లేదు, కొట్లాడుకుంటున్నారు రోజు. హ్మ్. వాళ్ళే ఆడ ఒక లీడర్, కాంగ్రెస్ లీడర్ అక్కడ కొడంగల్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి, ఎట్లా ఎవరు అయ్యా జాగిరా, అయ్యా భూములా, మీరు ఎట్లా గుంజుకుంటారు అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలే తిడుతున్నారు. హ్మ్. కాబట్టి మేము రాబోయే రోజుల్లో గిరిజన బిడ్డలు అందరూ కలిసి, ఇలా మళ్ళీ అన్ని సంఘాలు, సంజు నాయక్తో పాటు అందరం కలిసి, గిరిజన సంఘాలు కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఆ భూములు ఇయ్యనియము. హ్మ్. మేము అవసరమైతే మేమే తలా ఇంత
వాళ్ళ అల్లుడికి ఏమైనా కావాలేమో మేమే తల ఇంటికి రూపాయి వేసుకున్నాం 40-50 లక్షలు అవుతాయి. దయచేసి ఇవన్నీ మీరు అందరు ప్రజలకు వెళ్ళేటట్టు మీరు కూడా సహకరించాలన్న మీడియా వాళ్ళు ఖచ్చితంగా. ఇది రేవంత్ రెడ్డికి ఇది మనం రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తాం. ఆయన ఖచ్చితంగా మన మానవ హక్కుల కమిషనర్ వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కాబట్టి ఢిల్లీలో వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. కానీ ఈ సందర్భంగా నేను ఏం కోరుతున్నా అంటే మన తెలంగాణలో మేధావులు, పెద్ద పెద్ద మేధావులు, కుల సంఘాలు కావచ్చు, ఇంకా ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకా చాలా చాలా సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ స్పందించాలి. ఇది దురదృష్టకరం, స్పందించాలి. అక్కడ ఆడోళ్ళను లోపల ఇంట్లో తలుపులు ఎరగొట్టి కొట్టడం, మీద పోవడం, అర్ధరాత్రి వచ్చి తప్పు కదా. ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా పనిచేస్తున్నారు. పట్నం నరేంద్ర రెడ్డిని కూడా దొంగని ఎత్తుకపోయారు. ఎట్లా ఎత్తుకోపోతున్నా ఇది ఇట్లా తప్పది, తప్పు. ఇప్పుడు అలా అన్ని పార్టీలు ఉన్నారు రైతులు ఆడ, మల్లమ్మడోళ్ళతో పాటు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా బేషరతుగా జైలు నుంచి విడుదల చేయాలి. వాళ్ళకి బెయిల్ ఇచ్చి ఆ కేసులు ఎత్తేసి ఆ భూముల జోలికి పోకుండా గత ప్రభుత్వం సేకరించిన భూములే సరిపోతాయంటున్నారు చాలామంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో ఏమైనా రైతులకు డబ్బులు ఇవ్వకుండా పెండింగ్ ఉంటే అవి కూడా చెల్లించి అక్కడే పెట్టుకోవాలి, కానీ ఈ పంట పొలాల్లో పెట్టుకోవద్దు. ఇట్లా రైతులను దౌర్జన్యంగా వేరే ఇప్పుడు వాళ్ళకో న్యాయం, గిరిజనులకో న్యాయము, వాళ్ళకో న్యాయము. వాళ్ళ తిరుపతి రెడ్డి అంటాడు మొత్తం ఎట్లయినా గుంజేస్తాం భూములు అంటాడు. ఎట్లా గుంజేస్తాడు ఆయన? ఏం హక్కు ఉంది ఆయనకి? ఏ అధికారం ఉంది? గిరిజనులకు ఒక న్యాయం, ఇంకో న్యాయం కాదు. ఖచ్చితంగా మా గిరిజన బిడ్డలే ఓటేసారు కాబట్టి గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇప్పటివరకు మా గిరిజన శాఖ మంత్రి కూడా ఆయన వద్ద పెట్టుకున్నాడు. ఇప్పుడు గిరిజన శాఖ మంత్రి పంపడం ఎవరు వద్దాస్తారు? వాళ్ళను గిరిజనుల దగ్గర ఎవరు వెళ్తారు? వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ చేసుకొని ఎవరు వెళ్తారు అక్కడ నిజం తెలుసుకోవడానికి? గిరిజన శాఖ మంత్రి ఈయన దగ్గరే ఉంది కాబట్టి ఆయన వెళ్ళాలి. మరి ఆయన కొడంగల్ మనుషులే కదా, ఆయన ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ మనుషులే కదా. రాలే, ఒక్కసారి కూడా రాలే ఆయన, రాలేదు. అదే మనకు ఆయన 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినా అన్ని ఫెయిల్ అయింది కదా. అక్కడ పోతే ఎవరు దేకుతారు? ఎవరు ఇది చేస్తారు? ఆయనను ఎవరు గౌరవిస్తారు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మేము ఆయనను డిమాండ్ చేస్తున్నాము, కోరుతున్నాం కూడా. ఇది పద్ధతి మార్చుకొని దయచేసి గిరిజనులకు ఈ విధంగా ఇబ్బంది పెట్టొద్దు. మన బేలియా నాయకు ట్రైకార్డ్ చైర్మన్ ఎమ్మెల్సీ కోదండరాం పోయారు. ఆ ప్రజల గురించి ఏదో 100 మాట్లాడేది ఇన్ని రోజులు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మరి వాళ్ళు? ప్రజల గురించి వాళ్ళు ప్రజలు పట్టించుకోవాలి కదా. గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతుంది, రేవంత్ రెడ్డి కోదండరాం మాట్లాడతలేరు. మరి మన నిన్న పోయొచ్చింది కదా కోదండరాం బేలియా నాయకు. మరి గిరిజనులకు ఏమైనా మెసేజ్ ఇవ్వండి. ఇక్కడ అట్లా ఉంది, అట్లా ఉంది, మంచిగా ఉందా, చెడు ఉందా, ఈ మెసేజ్ ఇవ్వాలి కదా. అవునా కదా? మెసేజ్ ఇవ్వాలి. మరి అది మెసేజ్ కూడా ఇస్తలేరు వాళ్ళు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నా. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళని పంపించకుండా, మీ గిరిజన నాయకులను వాళ్ళని పంపించకుండా, వేరే ప్రతిపక్షం పంపించకుండా అధికార పార్టీ నుంచి వాళ్ళని మాత్రం అలో చేసిన దీని ఎట్లా? దాన్నే మేము తీవ్రంగా ఖండిస్తాం. అక్కడ ఏదో జరుగుతుంది కాబట్టే వాళ్ళు భయపడి దొంగచాటున వాళ్ళ పార్టీ, అధికార పార్టీ వాళ్ళని పంపించుకుంటారు. మమ్మల్ని పంపించలేదు. గిరిజన బిడ్డలో మేము లమ్మడోళ్ళం, మా తండలు మాకు పోనీకి ఆయన పోలీసులను పట్టించి కంచెరేసి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి చాలా తప్పు. అక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది వాళ్ళు ఏదో తప్పుడు చేస్తున్నారు కాబట్టి అక్కడ పోనిస్తలేరు. తప్పు లేకపోతే ఈజీగా పోనిచ్చేవాళ్ళు కదా. కాబట్టి మేము ప్రభుత్వమే చేస్తుంది ఖచ్చితంగా. ఇవన్నీ గ్యారెంటీలు, రకరకాల హామీలు ఇచ్చారు, 420 హామీలు. అవి చేయక గ్యాస్ అన్నాడు, కరెంట్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అన్ని పెండింగ్ పెట్టి ఈ ప్రజలను దృష్టిని మళ్లించడానికి ఇవన్నీ చేస్తున్నారు. మూసి అని చెప్పేసి హైడ్రాన్ పెట్టేసి అలా మా కాంట్రాక్టర్లు, బిల్డర్లు అన్ని మూటలు పంపిస్తున్నారు. అది కూలా కొడితే మూటలు వస్తాయి కదా. ఏదో రియల్ ఎస్టేట్ అక్కడ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని అక్కడ రియల్ ఎస్టేట్ చేయాలని, ఇక్కడ మూసి పక్కన రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి చేస్తుండు. అది ప్రజలందరూ తిడుతున్నారు, రకరకాలుగా వ్యతిరేకిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మానుకొని మంచిగా 4 ఏళ్ళు ఇంకా టైం ఉంది, చేసుకుంటే మంచిది. ఇట్లనే చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు రేవంత్ రెడ్డి గారు. చివరిగా లగచర్ల భూములకు వీళ్ళ ప్రభుత్వం ఇట్లే మొండి వేగరతం కొనసాగిస్తే తీసుకుంటాయి ఏంటి మీ కార్యాచరణ? మేము మన గిరిజన బిడ్డలు, గిరిజన సంఘాలు, కుల సంఘాలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ భూముల పోనీయము. ఎందుకంటే మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో అతి త్వరలో మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదా గిరిజన బిడ్డలు అన్న, లంబాడి గిరిజన బిడ్డలు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదా, అతి త్వరలో వాళ్ళు రాజీనామా చేయమని చెప్పి మేము పిలిపివ్వబోతున్నాం. ఇదే సంజు నాయక్ పిలిపిస్తారు, మీరు చూస్తూనే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లంబడోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ రాజీనామా చేయాలి. వాళ్ళ ఇంట్లో దాడి చేసి వాళ్ళని ముక్కు తిప్పలు పెడతాం, వాళ్ళని చెప్పుతూనే కొడతాం వాళ్ళు స్పందించకపోతే. ఇది మాత్రం నేను గ్యారెంటీ చెప్తున్నా.